ఇప్పుడు ఈ సినిమాలు గ్యాప్ వచ్చింది అందుకే, ఇంకా వేరే రీజన్ ఏం లేదు, ఇంకా అంతేనా? అకార్డింగ్ టు మై ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఇంకొక రీజన్ కూడా ఉంది. దెర్ ఈస్ అ సెకండ్ రీజన్. ఇది ఫస్ట్ రీజన్, దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ రీజన్. సెకండ్ రీజన్ వచ్చి నేను చేసిన ఆ స్టార్టింగ్ మూవీస్ ఏవైతే ఉన్నాయో నన్ను ఎక్కడ అందంగా చూపించలేదు. అంటే కావాలని చేరుగా, అది కావాలని అని కాదు, ఇంటెన్షనేట్గా చేశారని నేను అనలేదు కదా. మీకు తెలుసు ఎలా ఉండాలి, ఒక అమ్మాయిని చేసి అరే భలే ఉంది స్క్రీన్ మీద అనిపించాలి. నచ్చవలేలో నేను చాలా అందంగా, అంటే న్యాచురల్గా పక్కింటి అమ్మాయిలాగా, అది అందరికీ ఎక్కింది. ఈ రోజుకి కూడా నా పేరు తెలియకపోయినా నచ్చవలే హీరోయిన్ అంటారు. రవిబాబు ఎవరినైనా అందంగా చూపిస్తాడుగా, న్యాచురల్గా చూపిస్తాడు. అంటే ఒక పక్కింటి అమ్మాయి అంటే పక్కింటి అమ్మాయి లానే ఉండాలి, ఎలాగో ఉండకూడదు. పక్కింటి అమ్మాయి అంటే లంగావోని కట్టుకొని, మన సినిమాలో ఒక ఇది ఉంటుంది, పక్కింటి అమ్మాయి అంటే లంగావోని కట్టుకొని ఉండాలని. నేను ఎక్కడ లంగావోని కట్టుకొని ఉండను. అందులో కాలేజ్కి వెళ్ళే అమ్మాయి ఎలా ఉంటుంది, ప్యాంట్ షర్ట్ వేసుకుంటుంది, క్యాజువల్గా ఉంటుంది, సో అలా ఉంటుంది. ఆ తర్వాత వచ్చిన సినిమాలో నన్ను అందంగా చూపించలేదు, చాలా పిచ్చిగా. ఫస్ట్ సినిమాలో నాకు పర్ఫార్మెన్స్ చాలా బాగా చేసింది, షీ లుక్స్ క్యూట్, ఇలా రివ్యూస్ రాస్తే సెకండ్ సినిమాకి మాధవి చాలా గ్రూమ్ అప్ అవ్వాలి అని రాశారు. డైరెక్టర్ మీద ఉంటుందిగా ఏదైనా. అక్కడ అందరూ మంచోళ్ళేనండి, వాళ్ళందరూ చాలా మంచోళ్ళు. బట్ ఎక్కడో ఏదో పోయింది, నేను అందంగా కనిపించలేదు. నా కాస్ట్యూమ్ బాగుండదు, నా మేకప్ బాగుండదు. బేసిక్గా నేను కొంచెం ఎక్కువ మేకప్ వేసుకుంటే బాగుండను, అట్లా అంటున్నట్లు అట్లా ఒక టచ్అప్ లాగా. అమ్మాయిలు బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం లైట్గా రెడీ అవుతారు కదా, అలా రెడీ అయితే బాగుంటాను. అందులో ఒక పిచ్చి మేకప్, ఒక పిచ్చి హెయిర్ స్టైల్. అంటే నేను న్యాచురల్గా షూట్ అయిపోయిన తర్వాత ఇలా దువ్వేసి ఇలా అనుకుంటే బాగున్నావు అంటారు. ఆ షూట్లో ఉన్నంతవరకు ఏదో ఒక పిచ్చిగా ఉండడం వల్ల అది కూడా ఇంపాక్టే కదా. ఒక అమ్మాయి ఈ సినిమాలో అసలు భలే కనిపించింది అంటే నెక్స్ట్ సినిమాలో క్యాష్ చేయడానికి కూడా చూడటానికి బాగా అనిపిస్తుంది. బట్ ప్రేక్షకులకి బాగా రీచ్ అయ్యాను, అది నాకు. ఎందుకంటే ఇప్పటికీ బయటికి వెళ్ళినా అట్లీస్ట్ ఒక్కరో ఇద్దరో సెల్ఫీ తీసుకుంటారు. నేను చెప్తాను, నాతో ఎందుకు తీసుకుంటారు, ఐఎమ్ నాట్ డూయింగ్ మూవీస్ రైట్ నౌ. లేదు అసలు నా చావులేలో చాలా అంటే వాళ్ళకి ఇప్పటికీ ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు, ఇప్పుడు డిగ్రీ చదువుతున్న అమ్మాయిలు అప్పుడెప్పుడో వచ్చిన సినిమా అప్పుడు ఏ క్లాస్లో ఉండింటారు. అంటే స్టిల్ వాళ్ళు కూడా గుర్తుపడుతున్నారంటే అందరికీ అది చాలా దగ్గరికి రీచ్ అయింది. ఇండస్ట్రీ వాళ్ళకి రీచ్ అవ్వలేదు. దెర్ ఆర్ 2 reasons బిహైండ్ ఇట్. 2 reasons చెప్పేశాక. ఇంతకేంటి మాధవి మొత్తం యూఎస్లో ఉంటుందంట, ఎందుకు, ఏంటి రీజన్, అక్కడ ఏం చేస్తుంది? ఏం చేస్తానండి, ఈవెంట్స్. 2009 నుంచి నాకు వచ్చిన ఇన్విటేషన్ తానా. 2009లో నాకు ట్రావెల్ పడదు అసలు, నేను ట్రావెల్ చేయలేను ఎక్కువగా. ఎవరో చెప్పారు యూ హ్యావ్ టు ట్రావెల్ ఆల్మోస్ట్ 25 hours అలాగా ట్రావెల్ ఉంటుంది, ఈ ఫ్లైట్ చేంజ్ అంతా కలిపి ఆల్మోస్ట్ ఒక 30 hours అట్లా వస్తుంది, డిపెండ్స్ ఆన్ ద ఫ్లైట్ చేంజింగ్ టైమ్స్. ఏంటి నేను 30 hours ట్రావెల్ చేయాలని, అంత భయం నాకు ట్రావెల్ చేయడం అంటే. ఇరిటేషన్, ఐ కాంట్ సిట్. అది ఫ్లైట్లో కదలకుండా కూర్చోవాలి, గంట కూర్చోవాలంటే నాకు డొమెస్టిక్కి టార్చర్ ఉంటుంది. అలాంటిది 2 గంటలు ఎలా కూర్చోవాలి. ఆయన కూడా అలానే ఎవరు అప్పుడు మా చైర్మన్ మురళీమోహన్ గారు, పరశుడు గోపాలకృష్ణ వీళ్ళందరూ ఉన్నారు కదా, రావాలమ్మా మన వాళ్ళందరూ వెళ్తున్నారు చాలామంది స్టార్స్, ఇప్పుడే ఒక సినిమా హిట్ అయింది కదా, నిన్ను అడుగుతున్నారు రావాలి అంటే అప్పుడు ట్రై చేశాను వీసా. లక్కీగా వాళ్ళ క్వశ్చన్ అడిగారు, ఆర్ దే పేయింగ్ ఎనీ పెరడియం అన్నారు. అదే అంత పెద్ద వర్డ్ మనకు అర్థం కాదు కదా. ఎస్ ఏదో చెప్పేశాడు నా మేనేజర్, ఎస్ అని చెప్పాడు. నేను నో అన్నాను. 2 ఆన్సర్లు చెప్తే తన ఆన్సర్ తీసుకుంది. నేను విచ్ మీన్ పారడియం పర్ డే మనీ అంట. పారడియం పారడియం అంటే హూ నోస్ దట్. మన ఇండియాలో ఆ రేంజ్లో లెక్కలేసే వాళ్ళు ఎక్కడ ఉన్నారు. సో వాళ్ళు పే చేస్తున్నారంటే మరి B1 B2 వీసాలు వెళ్ళనివ్వరు కదా. మీరు P1 P2 వీసా అప్లై చేయాలి, పర్ఫార్మెన్స్ వీసా, కమ్ ఆఫ్టర్ 15 days అని చెప్పేసింది. నేనైతే యాహూ యురేకా నాకు వీసా రాలేదని ఎగిరాను. నాకు హ్యాపీ వెళ్ళకపోతే ఎవరు వెళ్తారు అని. అలా ఆ తర్వాత నేను UK వెళ్ళిపోయాను చదువుకోవడానికి. సో అప్పుడు నాకు కోల్డ్ అలవాటు అయింది ఫస్ట్ టైం, కొంచెం ట్రావెల్ అలవాటు అయింది.
సో 2013లో మళ్ళీ నేను 2012లో ఇండియా వచ్చిన తర్వాత 13లో కాల్ చేశారు, ఇలా ఈవెంట్స్ జరుగుతున్నాయి, సెలబ్రిటీస్ని పిలుస్తారు కదా. సో ఇంకో హీరోయిన్ నా నెంబర్ ఇచ్చింది. సో ఐ కాల్ దట్ గర్ల్ అనమాట. బేబీ డిడ్ యూ గివ్ మై నెంబర్ అంటే షీ సెడ్ ఎస్. ఐ యూ కమింగ్ అంటే ఎస్. ఓకే, మనకు తోడు కావాలి, తోడు లేకపోతే నాకు భయం, ఫస్ట్ టైం వెళ్తున్నాను కదా. అలా నేను వెళ్ళాను, ఈవెంట్స్ చేశాను. తర్వాత సో వీసా ఉంది, వీళ్ళు ఈవెంట్స్ అటెండ్ అవుతారంటే డెఫినెట్గా మనల్ని పిలుస్తారు. ఇక్కడ ఆంధ్రాలో తెలంగాణలో ఉంటే పిలుస్తారు కదా ఓపెనింగ్లకి. సెలబ్రిటీస్ రిబ్బన్ కటింగ్లే ఎక్కువ చేస్తూ ఉంటారు. సో మనీ ఎక్కువగా అక్కడే వస్తూ ఉంటుంది. సో ఈవెంట్ బాగానే ఉంది కదా. సో అలా నేను కొంచెం ఎక్కువ వెళ్ళాను, ఒక ఇయర్లో 3 months వెళ్ళాను. బాగా అది జనాలకు రీచ్ అవ్వడానికి రీజన్ నా ఫేస్బుక్. బాగుంది కదా అని ఫోటోలు తీసుకుంటాను. ఆబ్వియస్లీ మంచి లొకేషన్ ఉంటే ఫోటో తీసుకుంటాను కదా. అలా ఫొటోస్ వల్ల జనాలకి, ఇండస్ట్రీకి బాగా రీచ్ అయిపోయింది. వాళ్ళు అంటే మన వాళ్ళు ఇంత అంటే ఇంత అంటారు కదా. సో పాత సామెత నేను చిన్నప్పుడు విన్నాను అనమాట, అదేదో అలాంటిదే, ఇంత అంటే ఇంత చేసామని అనుకుంటారని. అది నా విషయంలో బాగా ప్రూవ్ చేశారు. మాధవి అమెరికాలోనే ఉంది, అమెరికాలో సెటిల్ అయిపోయింది మాధవి, గ్రీన్ కార్డు కూడా వచ్చేసింది. మరి అదేంటో నా దగ్గర ఒక కంపెనీకి. ఎస్, అది ఎప్పుడు జరిగింది 2015 జాన్లో ఒక ఐటీ కంపెనీకి. సో వైస్ ప్రెసిడెంట్. ఇప్పుడు నాకేమనిపించింది, నేను డబుల్ మాస్టర్స్ చేశాను. నేను సినిమా చేస్తూ చదువుకున్నాను, సినిమా చేశాక నేను యూకే వెళ్ళి కూడా చదువుకున్నాను. అంటే నాకు ఓకే అంటే ఆ సినిమా తర్వాత 2 రీజన్ల వల్ల సినిమాలు చాలా రాలేదు. కానీ కొన్ని సినిమాలు నేను ఒప్పుకోలేదు. ఇప్పుడు మీరున్నారు, ఇంకొకరు ఉన్నారు, వాడు చెప్పే మాట ఏంట్లే, మనం ఫోన్ చేసి కనుక్కుందాం సినిమా చేస్తుందా లేదు, ఉంటుంది కదా. రెండూ ఉంటారు మనుషులు, మనం ట్రై చేద్దాము ఎలా ఉంటుందని. అలా కూడా చాలా ఫోన్లు వచ్చాయి. కొన్ని నా ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్తో నేను సినిమాలు ఒప్పుకోలేదు. మంచి బడ్జెట్లు ఇచ్చారు నాకు, ఇంత ఇస్తే కూడా ఈ కథ చేయొచ్చా, ఈ హీరోతో చేయొచ్చా, ఈ హీరోతో చేస్తే బాగుంటుందా, ఇలా ఓవర్ యాక్షన్లు చాలా పడ్డానులే. సో అలా సినిమాలు చేయకుండా, సో అలా ఉన్నప్పుడు చదువుకున్నాను కదా. సో నేను ఫీల్ అయ్యేదాన్ని అనమాట ఫ్రెండ్స్ దగ్గర, ఎందుకు చదువుకొని ఏం చేయడానికి, 2 మాస్టర్స్ పెట్టుకున్నాను, పేరు పక్కన రాసుకొని కూడా రాసుకోవట్లేదు అంటే. సో అప్పుడు నాది మాట్లాడతాను, నీకు చావు తెలివితేటలు లేవు, నీకు స్మార్ట్నెస్ లేదు, కానీ యు ఆర్ ఇంటెలిజెంట్. సో నువ్వు ఒక వర్క్ నీకు ఇస్తే నువ్వు బాగా హ్యాండిల్ చేస్తావు. సో వై కాంట్ యూ డూ దీస్ అని. అవును కదా, బాగానే ఉంది కదా, మంచి పోస్టే ఇస్తున్నారు అని చెప్పి. సో ఆ వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ తీసుకున్నాను. ఆ తర్వాత ఎస్, ఆ కంపెనీ కోసం 6 monthsకి ఒకసారి జస్ట్ వెళ్ళి రావాలి. అలా నేను 6 monthsకి 8 monthsకి ఒక్కసారే వెళ్తున్నా. బట్ ప్రజలు ఫిక్స్ అయ్యారు. నేను యూఎస్లో ఆల్మోస్ట్ 15 ఈవెంట్స్ అటెండ్ చేశాను. దానా, నాటా, అవి ఇవి లోకల్ ఆర్గనైజేషన్స్. సో 15 ఈవెంట్స్ అట్ ఏ టైం నేను అటెండ్ చేయలేను కదా, అప్పుడప్పుడు వెళ్తేనే నేను అటెండ్ చేయగలను. బట్ మీరు ఏ ఇంటెన్షన్తో అడిగారు నాకు తెలియదు, కానీ జనాల ఇంటెన్షన్ వేరు. యూఎస్లో ఉంటున్నారు అనగానే చాలా చాలా నా మీద కూడా ఆ రూమర్స్ బాగా వచ్చాయి. స్టార్టింగ్ డేస్లో బాగా రెబల్ కదా, కోపం వచ్చేది. నన్ను ఎవరు అడిగితే వాళ్ళు, నాకే అంత సీన్ ఉంటే నేను ఇండస్ట్రీలో ఎక్కడో ఉండేదాన్ని. నాకు అంత సీన్ లేదు కాబట్టే ఇంకా ఇక్కడ ఉన్నాను. సో నాకు అన్ని తెలివితేటలు లేవు. నేను చేసిన ఈవెంట్ల వరకు ఒక్కసారి నేను అటెండ్ అయిన ఈవెంట్ని మళ్ళీ 2వ సారి పిలవరు వాళ్ళు. ఎందుకంటే మాధవి ఈజ్ నాట్ కోఆపరేటెడ్. ఎలా పిలుస్తారు వాళ్ళు? సో నేను చేసి మామూలుగా కొంతమంది రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా వెళ్తారు, నన్ను ఎవరు పిలవరు. 1 ఈవెంట్ డన్, మాధవికి పెద్ద నమస్కారం, షీఈ్ వెరీ యాటిట్యూడ్ గర్ల్. ఎందుకంటే నేను మాట్లాడను. నన్ను ఎవరైతే ఆర్గనైజ్ చేస్తారో నా ఫోన్ కాంటాక్ట్ కూడా ఇవ్వను వాళ్ళకి. మేనేజర్ ఏ డీల్ చేస్తారు అక్కడ కూడా. అసలు ఈవెంట్ అంటే ఏంటి, ఎలాంటి ఈవెంట్స్? దసరాకి ఈవెంట్స్ చేస్తారు, దీపావళికి అంటే తెలుగు పీపుల్ గెట్ టుగెదర్. గెట్ టుగెదర్ ఆడిటోరియంలో ఫంక్షన్స్ చేస్తారు కదా, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అక్కడ 2 కదా, సినిమా, గెట్ టుగెదర్ ఫంక్షన్స్, లేడీస్ నైట్స్, ఇవే ఈవెంట్స్.
ఓకే. సో దివాళీకి గ్యాదర్ అవుతారు వీకెండ్స్లో. ఇప్పుడు ఫాలోడ్ బై దివాళీ వీక్ అంటారు. సో దివాళీ అయిపోయిన ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క వీక్ అట్లా వీకెండ్స్ సెలబ్రేట్ చేసుకుంటారు. సో వాళ్ళని ఎంటర్టైన్ చేయాలంటే ఎవరు కావాలి? ఆబ్వియస్లీ సినిమా వాళ్ళే కావాలి. సింగర్స్, యాక్టర్లు, యాక్ట్రెసెస్లు కావాలి.